హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకైతే ఆనియన్ పచ్చడి అయితే చూపించబోతున్నానండి. ఇది మనకి చట్నీ కింద ఇడ్లీ, దోస ఆటిలకి బాగుంటుంది. అలాగే రైస్‌లో కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుందండి. సో, మొత్తం వీడియో చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే ఇది మెయిన్ ఆనియన్ చట్నీ కాబట్టి ఆనియన్స్ కావాలి. సో, ఆనియన్స్‌ని స్లైసెస్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నాము. కొంచెం పెద్ద పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీలో వేసుకుంటాం కాబట్టి. మేమైతే స్లైసెస్ కింద కట్ చేసేసుకున్నాము. ఆనియన్స్ కట్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 to 2 మినిట్స్ కుక్ అయ్యాక దాంట్లో మనం టమరిన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి పులుపు కోసం. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ చింతపండు కూడా వేసేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పేస్ట్ ఉంది. సో, అదైతే వేసుకుంటున్నాము. ఇది మా కజిన్ రెసిపీ అండి. మా కజిన్ చేసింది. సో, చేస్తుందని చెప్పి వీడియో తీసాము. సో, చింతపండు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక చూసారా ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి. సో, దీంట్లో ఏంటంటే మనం కొత్తిమీర కూడా వేసుకుంటాము. సో, కొత్తిమీరని కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కొంచెం ఆ కొత్తిమీర కూడా కుక్ అవ్వడం కోసం. సో, ఇప్పుడు దాంట్లోనే చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాం మేము. మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీరు వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఆనియన్ చట్నీ ట్రై చేశారా ఇంట్లో? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా డిఫరెంట్గా చేసుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడు చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో, ఇప్పుడు దీంట్లో మనమైతే ఫ్రెష్ గార్లిక్ వేసుకుంటామండి. దానికోసం గార్లిక్ అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటున్నాము. సో, బాగా దంచుకుని వేసుకుంటున్నాం ఫ్రెష్గా. సో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ. చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ అలాగే రెసిపీస్ అన్ని ట్రై చేసేయచ్చు. సో, ఫ్రెష్గా దంచిన గార్లిక్ కూడా దాంట్లో వేసేసుకుని ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ ఉంచుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మొత్తం అదంతా చల్లారాలండి. చల్లారాక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. చల్లారాక మాత్రమే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోండి. మీకు బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. రైస్లో కూడా కలుపుకుంటా అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా పడుతుంది అంటే యాడ్ చేసుకోండి. సో, చూసారా ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. దానికోసం అయితే ఇంకో చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే కొంచెం మినప్పప్పు కూడా వేసుకున్నాం. మేము మినపగుళ్ళు వేసేసుకున్నాము. మీరు కావాలి అనుకుంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ పచ్చడి రెడీ అయ్యాక గిన్నెలోకి తీసుకున్నాం. అండ్ ఈలోపు ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోతుంది. మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాము. దీంట్లోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు వాష్ చేసుకుని నీట్గా వేసుకున్నాము. తర్వాత కొన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకుంటున్నామండి. ఆనియన్ పీసెస్ వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఆనియన్ పీసెస్ లైట్గా ఫ్రై అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తింటున్నప్పుడు మధ్యలో ఆనియన్ పీసెస్ తగిలి టేస్ట్ బాగుంటుంది. సో, చూసారు కదా ఒకసారి ఫ్రై అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మనకి పచ్చడి కూడా గిన్నెలోకి తీసేసుకున్నాము. సో, ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక ఇప్పుడు తాలింపు అది ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇంకొకసారి బాగా పైకి కిందకి మిక్స్ చేసేసుకొని మొత్తం ఆ తాలింపు అంతా పచ్చడిలో మిక్స్ అయ్యేటట్టు. అంతేనండి, టేస్టీ అండ్ స్పైసీ ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. చాలా ఈజీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఈ పచ్చడి. సో, వెంటనే ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.